ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చిద్దాం. బిఫోర్ దట్ ఒకసారి కార్తిక్ గారు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వద్దనుకున్నటువంటి మీటింగ్కి? సరే, ఇప్పుడు ఈరోజు చర్చలో మొదటే చెప్పారు, ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇది ఓన్లీ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి సమావేశము అని. ఏమేమి సమావేశానికి వెళ్తే మీకు వచ్చిన బాధే ఉంది? ఇప్పుడు ఏం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు మీరే చెప్తున్నారు కదా. ఇద్దరు రాష్ట్రాల మధ్యలో ఒక వివాదం నడుస్తుంది. ఆ వివాదం పరిష్కారానికి ఆ మంత్రిత్వ శాఖ మీరిద్దరు రండి సార్, కూర్చొని మాట్లాడదాం, ఒకసారి దీనిపైన ఒక పరిష్కారం చేద్దాము. ఎన్నాళ్ళి కొట్లాట, ఇరు రాష్ట్రాల ప్రజలకు మంచి చేసే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ముందుకు వచ్చింది అనుకోండి. అట్లాంటప్పుడు మన బాధ్యతగా మనం వెళ్ళి మాట్లాడి మన వాదన వినిపించి ఏంటి మనకనే విషయంలో చర్చలో పాల్గొంటే తప్పే ఉంది. దానికి అంటే ఇప్పుడు వీళ్ళ బాధ అంతా ఏంది, 10 సంవత్సరాల్లో ఈ పని కదా మనం చేయాల్సింది. అంటే ఇట్లా చర్చలోకి వెళ్ళి ఈ సమస్యలను ఇట్లా సావధానం కదా పరిష్కారం చేయాల్సింది. మనం ఇట్లా చేయకుండా రాజకీయాలు మాట్లాడడానికి ఆడికి పోయి మా దగ్గర మిగులు జలాలు ఉన్నాయి, మా దగ్గర ఆ జలాలు ఉన్నాయి, ఈ జలాలు ఉన్నాయి, ఉత్త గాలి మాటలు మాట్లాడి గాల్లో పోయి గాళ్ళ మాటలు మాట్లాడొచ్చినాం కదా అని ఈ రోజు వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఇప్పటివరకు హరీష్ అన్న ప్రెస్ మీట్ మాట్లాడినాడు. సబ్జెక్ట్ ఏమైనా చెప్తాడేమని ఛాన్స్ వెయిట్ చేసిన నేను. ఏమీ చెప్పలేదు సబ్జెక్టు, 2 పాయింట్లు కూడా చెప్పలేదు సబ్జెక్టు. ఎంతసేపు ఉన్నా ముఖ్యమంత్రి అట్లా ముఖ్యమంత్రి ఇట్లా బాయి అని ఇదొక మాట దాన్ని మల్టిపుల్ టైమ్స్ చెప్పిండు. తర్వాత బాబు గారు బాయి అని అదొక మాట మల్టిపుల్ టైమ్స్ చెప్పిండు. నీళ్లు ఆంధ్రప్రదేశ్కి, నిధులు రాహుల్ గాంధీ కానీ దాన్ని ఒక 3-4 సార్లు చెప్పిండు. అంటే అన్న కూడా ఏం మాట్లాడాలన్న పాయింట్ లేక చెప్పిందే చెప్పుకుంటా. నిన్న మీరు కొన్ని లీక్లు ఇచ్చారు, సింగిల్ పాయింట్ ఎజెండా బనకచర్ల మీద అయితే అసలు వెళ్ళేటువంటి ప్రస్తుతం లేదు, సమస్య లేదని చెప్పినాం. ఈరోజు సింగిల్ పాయింట్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్ళింది, దాని మీదే కదా చర్చ. ఇప్పుడు దానికి అవసరం అసలు ఈ మీటింగ్ పోవాల్సినటువంటి అవసరం ఏమి? అవును సార్, వాళ్ళ ఎజెండా వాళ్ళు రాసిండ్రు. వాళ్ళ ఎజెండా వాళ్ళు రాసినప్పుడు మీరు తెలంగాణ ప్రయోజనాల కోసం వెళ్ళాలనుకుంటే మీరు ప్రత్యేకంగా వెళ్ళి కలవడానికి కూడా అవకాశం ఉంది కదా. అవును సార్, ఇప్పుడు అదే అంటున్నా నేను. ఇప్పుడు ఇది తెలంగాణ సీఎం వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఈ పేపర్. నేను ఇప్పుడు వాళ్ళ లేఖ వాళ్ళు రాసిరు. వాళ్ళ లేఖ వాళ్ళు రాసినప్పుడు మనం కూడా ఏం రాసినాము, మేము సింగిల్ ఎజెండా కోసం అంటే మేము ఒప్పుకోము, మా దగ్గర కూడా చాలా అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు అన్నిటిపైన మాట్లాడతామంటేనే మేము వస్తామని చెప్పి మనం కూడా వాళ్ళకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసినాము. పాస్ చేసిన తర్వాతనే కదా పోయింది. సరే, వాళ్ళందరేమో రండి సార్ దాని గురించి కూడా మాట్లాడదాం, మీ అవసరాలు మీ డిమాండ్ లేదో వాళ్ళ డిమాండ్ లేదో రండి, కూర్చొని సావధానంగా మాట్లాడదాం, ఇంత గొడవ ఎందుకు ఉంది, ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడ నీటి అవసరాలు ముఖ్యమే కదా అని చెప్పి వాళ్ళు సావధానంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు. మీరన్న సీఎంఓ లేఖ ఏదైతే ఉందో నా దగ్గర కూడా ఉంది. దీంట్లో లాస్ట్ పాయింట్, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పైన చర్చను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను అజెండాలో చేర్చాలని లేఖలో విజ్ఞప్తి. అదే కదా చెప్పింది. ఇప్పుడు అసలు దానికోసం పోవాల్సినటువంటి అవసరం ఏముందనేది చిన్న ప్రశ్న. ఏది అసలు పోవాల్సిన అవసరం ఏముంది? అవును సార్, ఇప్పుడు మీరు చదివినదే కదా, తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు ఎజెండాలో చేర్చాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. ఉట్టిగా వాళ్ళు విలువంగానే ఆ సింగిల్ ఎజెండా మీద వస్తున్నాం మేము కూడా, మీరు ఎట్లా అంటే అట్లా జీహూజర్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు విన్నట్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విన్నట్టు ఏం కాదు కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్నట్టు పరిస్థితులు ఈ రోజు లేవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరు తన మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు. ఏం చేసినాము మేము, నాతో గొడవ అనే ఒక బుక్ ఇచ్చిన గౌరవంగా వారికి గౌరవప్రదంగా శాల్వా కప్పినాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క ఇంచును కూడా మీరేదో టీఎంసీలు అవి ఇవి చాలా పెద్ద వాటి గురించి మాట్లాడుతున్నారు, మేము ఇంచుల గురించే మాట్లాడుతున్నాం. మేము ఏవి కూడా ఇవ్వము, ఇవన్నీ మా ఆస్తులు, ఇవన్నీ మాకు సంబంధించిన